హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్ కుమార్. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ పేరు ఎన్ఎస్సి అండ్ బిఎస్సి. ఏంటి ఈ రెండు అంటే, ఎన్ఎస్సి ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి వచ్చేసి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి బిఎస్సికి డిఫరెన్స్ ఏంటంటే, మనం మూడు భాషల్లో చెప్పుకోవాలంటే రెండు హోల్సేల్ దుకాణాలు లెక్కనే. అంటే మనకి దీంట్లో దొరుకుతుంది, దాంట్లో దొరుకుతుంది. కానీ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే, కొన్ని స్టాక్స్ బిఎస్సిలో ఉన్నవి మనకి ఎన్ఎస్సిలో ఉండవు. ఎన్ఎస్సిలో కొన్ని స్టాక్స్ ఉన్నాయి, దీంట్లో ఉండవు. అంతే డిఫరెన్స్ తప్ప మెజారిటీ కంపెనీస్, మీరు ఏవైతే బ్లూ చిప్ కంపెనీస్ చూస్తారో లేకపోతే లార్జ్ క్యాప్ అలాంటి కంపెనీస్ రెండిట్లో దొరుకుతాయి. ఎలాంటి డిఫరెన్స్ మనకి లేదు. కానీ ఎన్ఎస్సి మనకి ఎస్టాబ్లిష్ అయ్యింది 1992లో ఎన్ఎస్సి, కానీ బిఎస్సి మాత్రం 1875. ఇది ఎట్లా అంటే మనకి ఒక చెట్టు కింద ట్రేడింగ్ జరిగేది. చెట్టు కింద ట్రేడింగ్ అనేది జరిగేది అనమాట. మార్కెట్ అట్లా ఆ టైంలో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బిఎస్సి అనేది చాలా ఓల్డ్ ఎక్స్చేంజ్. ఎన్ఎస్సి అనేది 1992లో ఫామ్ అయింది. మనకి దీనికి బెంచ్ మార్క్స్ ఉంటాయి. దీనికి నిఫ్టీ 50, దీనికి సెన్సెక్స్. ఈ నిఫ్టీ 50 అంటే టాప్ ఏవైతే ఇండియాలో టాప్ కంపెనీస్ ఉంటాయో అవి ఇందులో ట్రేడ్ అవుతుంటాయి. సెన్సెక్స్లో 30 స్టాక్స్ మాత్రమే ట్రేడ్ అవుతూ ఉంటాయి. టాప్ 30 స్టాక్స్ ఎలాగా, మార్కెట్ క్యాప్ ఆధారంగా. ఇప్పుడు టాప్ 1లో మార్కెట్ క్యాప్ ఏది ఉంది, రిలయన్స్ ఉంది. దాని తర్వాత టీసీఎస్. అట్లా మనకి మార్కెట్ క్యాప్ పరంగా ఇవి లిస్ట్ అవ్వడం జరుగుతుంది. ట్రేడింగ్ వాల్యూమ్స్ అనేటివి ఎన్ఎస్సిలో చాలా హైలో ఉంటాయి, బిఎస్సిలో తక్కువ ట్రేడింగ్ వాల్యూమ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ దీంట్లో వచ్చేసి టెక్నాలజీ ఏమంటారు, మనకి టెక్నాలజీ పరంగా ఎన్ఎస్సి కొద్దిగా ఫాస్ట్గా పనిచేస్తున్నట్టు ఉంటుంది, ఇది కొద్దిగా స్లోగా పనిచేస్తున్నట్టు ఉంటుంది. చాలా చిన్న వేరియేషన్స్ మాత్రమే ఇవన్నీ. ఈ ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ ఒక దాంట్లో గైడ్లైన్స్ అనేది ఫాలో అవుతుంటుంది, అదే సెబీ. ఈ సెబీ ఏంటిది? సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది రూల్స్ రెగ్యులేషన్స్ పెడుతుంది, అది అందరూ ఫాలో అవ్వాల్సిందే. ఎలాగైతే మీరు ఆర్బీఐ తీసుకోండి. ఆర్బీఐ బ్యాంక్స్కి హెడ్, ఓకేనా. ఇన్సూరెన్స్కి ఐఆర్డిఏ. అలాగా ఈ స్టాక్ మార్కెట్కి హెడ్ సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఇది రూల్స్ పెడుతుంది. ఈ రూల్స్ ఆధారంగానే ఎవరైనా సరే ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తూ ఉంటుంది, ట్రిప్స్ అనేది ప్లే చేస్తూ ఉంటారు. చాలామంది మార్కెట్లో మనీ పోగొట్టుకుంటారు. ఎట్లా, పీక్ యూఫోరియాలో అంటే కొన్ని పంప్ అండ్ డంప్స్ స్టాక్స్ ఉంటాయి. ఎట్లా అంటే దాన్ని పెంచుతూ పోతూ ఉంటారు. అవి ఎట్లా జరుగుతుందంటే, ఓన్లీ స్మాల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుంది కదా, వాటిలో మాత్రమే ఇలాంటి పంప్ అండ్ డంప్ జరుగుతూ ఉంటుంది. సో స్టాక్ అనేది పెరుగుతూ ఉంటుంది. పెరిగేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అమ్మేసినప్పుడు కొందరు కొనేసి అది లాస్లో మనము తర్వాత స్టాక్ అనేది కింద పడిపోతూ ఉంటుంది. అట్లాంటి ట్రిక్స్ నుంచి ఈ సెబీ అనేది కాపాడుతుంది అనమాట. ఇంకోటి, బ్రోకర్స్కి, మ్యూచువల్ ఫండ్స్కి, ఎవ్రీథింగ్, ఎవరైనా సరే రూల్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ రూల్స్ని ఫాలో అవ్వాల్సిందే. ఏమేమి చేస్తుంది, ప్రొటెక్ట్స్ ఇన్వెస్టర్, మేక్స్ రూల్స్ అనేది పెడుతుంది. ఎవరికి, స్టాక్ ఎక్స్చేంజెస్, బ్రోకర్స్, కంపెనీస్ ఎలా సెల్ ఎలా చేయాలి. అంటే ఇప్పుడు స్టాక్స్ అనేది మనము కొన్ని అమ్మేస్తాం. సో ఇంతకుముందు ఎలా ఉండేదంటే, అమ్మేసిన 2 daysకి అమౌంట్ మనకి క్రెడిట్ అయ్యేది.
సో ఇప్పుడు సెబీ ఏం చేసిందంటే అమ్మేసిన నెక్స్ట్ డేనే అమౌంట్ మీకు క్రెడిట్ అయిపోవాలి. ఇంతకుముందు 80% మాత్రమే వస్తుండే, 20% హోల్డ్లో ఉంటుండే. ఇప్పుడు అట్లా కాదు, T+1 కంప్లీట్గా అమౌంట్ వానికి వచ్చేసేయాలి. అమ్మేయంగానే డబ్బులు మొత్తం వచ్చేస్తే ఒకవేళ విత్డ్రా చేసుకోవాలంటే 1 డే ఆగాలి. T+1 సెటిల్మెంట్ అని అంటాం. ఓకే, ఇది మా రూల్స్ పెడుతూ ఉంటుంది, మార్కెట్స్కి అనుకూలంగా సేఫ్ గార్డ్గా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఈ మధ్య మనకి చాలా మటుకు సెబీ అనేది ఫ్రాడ్స్ అనేది కనుక్కుంది. మనం అవధూత్ సాతే మనం చూడొచ్చు. అవధూత్ సాతే చాలా పెద్ద అకాడమీ, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటూనే టిప్స్ ఇస్తున్నారని ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణలతోటి సెబీ అనేది వాళ్ళకి నోటీస్ పంపించడం జరిగింది. ఇప్పుడు అది కేసు హోల్డ్లో ఉంది. దాని గురించి మనం ఏం చెప్పడానికి లేదు. మీరు చూసుకున్నట్టయితే ఐఈఎక్స్లో 173 crore ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. ఏమైంది అంటే ఈ ఐఈఎక్స్ అనేది ఒక స్టాక్, ఓకే, ఒక మోనోపోలీ ఉండే మొన్నటిదాకా. ఇప్పుడు మార్కెట్ కప్లింగ్ తేవాలి అని ఎక్స్చేంజ్ చూస్తూ ఉంది. ఈ ఎక్స్చేంజ్ వేరే మళ్ళా కరెంట్ బోర్డ్ అనమాట. వీళ్ళు మార్కెట్ కప్లింగ్ కావాలంటున్నారు, అంటే వేరే కంపెనీస్ కూడా ఆపర్చునిటీ ఇవ్వాలి అని చూస్తూ ఉన్నారు. ఈ స్టాక్ కింద పడుతుందని కొంతమందికి ఈ న్యూస్ ముందు తెలవడంతో షార్ట్స్ని బిల్డ్ చేసుకున్నారు. అంటే ఫస్ట్ మనము బై చేసి సెల్ చేసి మనకు డబ్బులు వస్తాయి. అదే కింద పడుతుందని తెలిసినప్పుడు సెల్ చేసి బై చేయడం, ఇది ఇంకో తరీకా. ఇలాగా డబ్బులు అనేది సంపాదిస్తుంటారు అన్నమాట. 173 crore. ఈ కేసు అనేది ఇంకా హోల్డ్లో ఉంది. మీరు చూస్తున్నట్టయితే జీ బిజినెస్ మార్కెట్స్ నుంచి 2 years బ్యాన్ అవ్వడం జరిగింది. వీళ్ళు వాళ్ళ రిలేటివ్ అకౌంట్స్లో నుంచి వీళ్ళు కొన్ని స్టాక్స్ ముందే తెలుసుకొని ట్రేడింగ్ చేసి దొరికిపోయారు. ఓకే, అండ్ సోషల్ మీడియా ఫ్రాడ్స్, ఇన్సైడర్ ఫ్రాడ్స్ దర్శన్ ఓర్నా వాట్సాప్. ఇగో ఇది ఏం చేశారంటే వీళ్ళు పంప్ అండ్ డంప్ చేశారు అనమాట. ఏం చేశారంటే కంప్లీట్గా స్టాక్ని హై లెవెల్లో కొనుక్కునేటట్టు వీళ్ళు ఆర్డర్స్ పెట్టడంతో ఏమైందంటే స్టాక్ అనేది పెరుగుతుంది. మొత్తం మనకి ఎలా జరుగుతుంది, పంప్ అండ్ డంప్ మీదే, బై అండ్ సెల్ మీదే జరుగుతుంది, డిమాండ్ అండ్ సప్లై మీదే నడుస్తుంటుంది. సో వీళ్ళు డిమాండ్ పెంచడానికి స్టాక్స్ అనేది ఫుల్ అవ్వడం జరిగింది. దీనివల్ల స్టాక్స్ అనేది రైజ్ అయిందని సెబీ గుర్తించి వీళ్ళ మీద ఫైన్ వేసి ఇవి మేజర్గా కనుక్కుంది. 2025లో రీసెంట్గా మనకి జరిగిన దాంట్లో ఇవి లాస్ట్ ఇయర్. సో ఇలాంటివి ఫ్రేమ్వర్క్ ఉండడంతో మన మార్కెట్స్ అనేటివి కూల్గా స్టాండర్డ్స్గా ఫాలో అవుతుంటాయి. ఇది ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, అలానే కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ.